హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. భారతదేశంలో మధ్యతరగతి కుటుంబీకులకు మళ్ళీ గుండెల్లో బాంబులు పేలుతూ ఉన్నాయి. వారికొకే కాదు, అన్ని వర్గాల వారికి మళ్ళీ బాంబులు పేలుతూ ఉన్నాయి. ఏమిటికంటే బంగారం, వెండి, పెట్రోల్, డీజిల్ లాంటి మళ్ళీ ధరలు కొండెక్కనున్నాయని ఒక వార్త గుబులైతే లేస్తూ ఉంది. దీనికి కారణం అమెరికాలో ఇరాన్లో మళ్ళీ యుద్ధం మొదలైంది అనే ఒక వార్తకు మళ్ళీ బంగారం, వెండి, పెట్రోల్, డీజిల్ ఇట్లాంటి ధరలన్నీ పెరుగుతాయా అనే అనుమానం వచ్చింది. గుబులు కూడా లేస్తూ ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఫిబ్రవరిలో ప్రారంభమైనటువంటి అమెరికా ఇరాన్ యుద్ధంతో ప్రారంభమైనటువంటి ధరల పెరుగుదల క్రమేపీ ఆకాశాన్ని అంటేసింది. ఏకంగా బంగారం ధర వచ్చేసి 1,80,000 90,000 వరకు 24 క్యారెట్స్ బిస్కెట్ బంగారాన్ని ధర పలికింది. వెండి అయితే చెప్పరాని బాధ అవుతుంది. 4 లక్షల పైచులకు కిలో వెండి ధర పలికింది. ఇక పెట్రోల్ అయితే రకరకాలైనటువంటి కారణాలతోటి మన దేశంలో అంత వెంటనే పెరగకుండా ఎన్నికల వాతావరణం అయిపోయిన తర్వాత వెంటనే సుమారు 10 రూపాయల వరకు పెంచినటువంటి విధానం మనం చూసాం. దాంతోపాటు గ్యాస్ మీద, పంపిణీ మీద కంట్రోల్ విధించడంతో ఏకంగా హోటల్ సెక్టర్ మొత్తం కూడా కుదేలైపోయింది. దాంతో టూరిజం డిపార్ట్మెంట్ మీద కావచ్చు, ఇతర అన్ని రకాల వ్యాపారాల మీద కూడా రిఫ్లెక్ట్ కనిపించింది. ధరలు పెరిగిపోయాయి. ఇది మళ్ళీ గత ఏప్రిల్ చివరి మాసంలో ఈ ఇరాన్ అండ్ అమెరికా శాంతి ఒప్పందం చేసుకున్నాయి, ఒడంబడిక చేసుకున్నాయి, సంతకాలు చేసుకున్నప్పుడు ఊపిరి పీల్చుకున్నాం. యుద్ధం అయిపోయినట్టుగానే భావించాం. కానీ మళ్ళీ యుద్ధం ఈరోజు చూస్తే ఇరాన్ మీద సుమారు 800 పైచులకు మిసైల్స్, బాంబు దాడులు జరిగాయన్న వార్త చూస్తూ ఉన్నాం. మళ్ళీ బ్యారక్ల రేటు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా, పెరిగే అవకాశాలు ఉన్నాయా? అక్కడ యుద్ధం ఎవరో చేసుకుంటే ఎక్కడో 100,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 2 దేశాలు అక్కడ యుద్ధం చేసుకుంటే మన దేశం ఎందుకు వణికిపోతూ ఉంది? ఇవి ఎందుకు ధరలు పెరుగుతున్నాయి? మరి ఆ పెరిగిన ధరలు మళ్ళీ మనం ఆకాశం అంటితే సామాన్యుడు కనీసం పెళ్లి చేయడానికి కనీసం ఒక తులం బంగారమైన కొనుగోలు చేయగల శక్తి ఉందా? ఎట్లాగూ పాలకులైతే కళ్యాణ లక్ష్మి బంగారం ఎగ్గొట్టారు, అది మేము చూస్తూనే ఉన్నాం. ఇకపోతే సామాన్యుడు నిత్యావసరాలకో లేదా తప్పని సాంప్రదాయ అవసరాల కోసం కూడా బంగారం కొనలేని పరిస్థితులు. ఇక పెట్రోల్, డీజిల్ పెరిగితే ఆటోమేటిక్గా అన్ని ధరలు పెరుగుతూ ఉంటాయి. మనం అన్నీ చూస్తున్నాయి. గ్యాస్ కంట్రోల్ మీద పెట్టినటువంటి డొమెస్టిక్ గ్యాస్ కాకుండా కమర్షియల్ గ్యాస్ మీద కంట్రోల్ విధించడంతో హోటల్ ధరలు ఇవన్నీ కూడా హోటల్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ధరలు పెరగడంతో వాళ్ళు ధరలు పెంచుకోవడం కానీ, లేదా అసలు మొత్తానికే చేతులు ఎత్తేసి హోటల్స్ అంటే చిన్న చిన్న కుటీరాలు, టేబుల్ వేసుకొని, గుడిసె వేసుకొని పనిచేసేటువంటి హోటల్స్ మూసివేసుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి. అయితే నిన్న ఏప్రిల్ మాసంలో పాకిస్తాన్లో జరిగినటువంటి శాంతి ఒడంబడికల్లో ఇరాన్ అండ్ అమెరికా ఒక దారికి వచ్చాయి. యుద్ధాన్ని కాల్పునివరం చేసి యుద్ధం ముగిస్తున్నట్టుగానే సంతకాలు కూడా చేశారు. కానీ ఒకే ఒకటి, అణుయుద్ధం మీద జరగాల్సిన కార్యక్రమానికి మాత్రం నియమాలకి కాస్త టైం తీసుకున్నారు. అయినా కూడా ఒప్పందం ఇలా ఆరిపోయిందో ఆరలేదో, పారాని కూడా ఆరనట్టుగా మనం చెప్పుకుంటాం కదా. అలా యుద్ధం ఒడంబడిక ఆరిపోకముందుకే మళ్ళీ హర్ముజ్ జలసంధిలో ఇరాన్ పర్యవేక్షణ ప్రారంభించింది. అంటే శాంతి ఒడంబడికలో అమెరికా చాలా వరకు తన ఓటమిని అంగీకరించినట్టుగానే చెప్పవచ్చు. ఓటమిని అంగీకరించి ఇరాన్ కోరికలు చాలా వరకు తీర్చిందని చెప్పవచ్చు. దాంట్లో ముఖ్యంగా ప్రధానమైనది హార్ముజ్ జలసంధి మీద ఇరాన్కు పెత్తనం ఇచ్చింది. ఇరాను ప్రమేయం లేకుండా ఏం జరగనట్టుగా ఒడంబడికలు చేసుకున్నాయి. దాంతో ఇరాన్ కూడా దిగొచ్చింది అనుకున్నాం. అయితే కానీ ఇరాన్ ఏం చేసింది, అక్కడ పర్యవేక్షణ పేరు మీద ఆ హార్ముజ్ జలసంధి మీద పర్యవేక్షణ చేస్తుంటే యుద్ధ కవ్వింపు అని చెప్పేసి అమెరికా ఏకంగా మళ్ళీ సడలించినటువంటి ఆంక్షలని మళ్ళీ విధించింది. దాంతో ఘర్షణ వాతావరణంతోటి, అపనమ్మకాలతోటి మొదట ఇరాన్ దాడి చేసిందని అమెరికా ఆరోపిస్తుంది. లేదు, అమెరికానే కవ్వించి అమెరికా దాడి చేసింది ఇరు దేశాలు చెప్పుకుంటున్నప్పటికీ మొత్తం మీద మళ్ళీ బాంబుల దాడి ప్రారంభమైంది. రోజు రోజుకు పెరుగుతుంది. గత రాత్రి నిన్న చూస్తే ఏకంగా 800 దాకా ఇరాన్ మీద క్షిపణుల దాడి జరిగినట్టు సమాచారం వస్తుంది. ఒకపై ఖైమోని అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఆ పరిస్థితుల్లో కూడా యుద్ధాన్ని ప్రకటిస్తుందంటే ఖచ్చితంగా అమెరికా తాడో పేడో తేల్చుకునేటటువంటి కార్యక్రమాలు ఉందని అనుమానాలు వస్తున్నాయి. ఇలాగే జరిగితే ఖచ్చితంగా యుద్ధ తీవ్రత పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఫ్యూయల్ అంటే ముడి సరుకుల ధరలు పెరిగే అవకాశాలని ఆల్రెడీ పెరిగిపోయింది. ఆంక్షలు ఆల్రెడీ అమల్లో ఉన్నందువలన సో ఆల్రెడీ మళ్ళీ ఆంక్షలు విధించడం వల్ల బ్యారకుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. రిఫ్లెక్ట్ దాని ద్వారా మనకు అంటే ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఈరోజే రేపు పెరుగుతాయని కాదు, రాబోయేటువంటి వారం రోజుల్లో ఆ ఫ్యూయల్ ధరలు కానీ
మళ్ళీ బంగారం వెండి ధరలు డాలర్ రూపంలో జరగాల్సిన వర్తకం మీద కూడా ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో పెరిగినటువంటి బంగారం ధర అంతగా పెరగకపోవచ్చు. ప్రధాన కారణం ధరల పెరుగుదలలో బంగారం కొనుగోలు కోరికను చంపుకోమని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పిలుపునియంతో కొంతవరకు కొనుగోలు శక్తి రాకపోవడం వల్ల, ఇంకొక వైపు ధరలు అధికంగా ఉండడం వల్ల, ఇంకొక వైపు మోడీ గారి పిలుపు వల్ల చూద్దాం ధరలు తగ్గుతాయేమో, మనం కొనుగోలు చేయకుండా అవసరం ఎలా ఉంటుందని చెప్పి చేయడం. ఇంకొన్నిటికన్నా ముఖ్య కారణం ఏంటంటే, ఎవరైతే మదుపుదారులు ఉన్నారో, ఇన్వెస్టర్స్ ఉన్నారు, మదుపుదారులు అంటే బంగారం తక్కువ ధరగా కొనుగోలు చేసుకొని ఎక్కువ ధర పెరిగినప్పుడు అమ్ముకునేటువంటి మదుపరి ఇన్వెస్టర్స్ ఉంటారు. అంటే తక్కువ ధర ఉన్నప్పుడు కొనుగోలు చేసుకోవడం, డంప్ చేసి దాచుకోవడం, ధరలు పెరిగిన అమ్ముకుంటారు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో ఫ్లెక్సింగ్స్లో రిస్క్ తీసుకునే వాళ్ళు మదుపరులు రిస్క్ తీసుకుంటలేరు. పైగా చౌక ధర కాదు, అధిక ధరల మీద కొనుక్కొని రిస్క్ తీసుకోవాలి. కాబట్టి ఒకవైపు అధిక ధరలు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు పడిపోతాయో తెలియదు. అధిక ధరల మీద ఎవరు వ్యాపారం చేయరు, అది అన్సర్టినిటీ ధరల మీద ఎవరు వ్యాపారం చేయరు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి మదుపరుల నుంచి వచ్చేటువంటి డిమాండ్ ఒకవైపు తగ్గింది, అధిక ధరల వల్ల సామాన్య కొనుగోలు శక్తి తగ్గింది. ఇంకొకటి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కొంత కొనుగోలు నియంత్రణ చేసుకున్నారు కొంతమంది. ఆ నరేంద్ర మోడీ అభిమానులు అని చెప్పవచ్చు, నరేంద్ర మోడీ భక్తులని కూడా చెప్పవచ్చు. సో దానివల్ల బంగారం ధరలు భారీ పెరుగుదల ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఈ క్షీణిస్తున్నటువంటి బంగారు ధరలు ఇంకా క్షీణిస్తాయి, తగ్గిస్తాయి అనుకున్నాం. కానీ ఆ అవకాశాలు లేవు, పెరగనున్నాయే తప్పించి ధరలు తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తలేదు బంగారం వెండి విషయంలో. ఇకపోతే యాజ్ యూజువల్గానే ఇంధనం ధరలు ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సాంక్షల విధింపులు మళ్ళీ సడలింపుల నుంచి విధింపుల కాడికి వచ్చింది, అమెరికా విధిస్తూ ఉంది. తద్వారా ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఆల్రెడీ బ్యారెక్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో మళ్ళీ పెంచిన ధరలు తగ్గించకపోవడం, భారతదేశంలో ఆల్రెడీ 10 రూపాయల దాకా పెంచినటువంటి ధరలు ఎట్టి పరిస్థితి తగ్గించే అవకాశం లేదు, ఇంకా పెంచే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పుడిప్పుడే మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం లేదు. ఎన్నికలు బహుశా పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ కాస్త ముందుకెళ్తే ఇంకొక 2 రాష్ట్రాల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఆ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యం, ఎన్నికల వాతావరణం క్రియేట్ కాకముందుకే ఎంతవరకైనా పెంచే అవకాశాలు ఉన్నాయి. కానీ మళ్ళీ ఎన్నికల వాతావరణం వస్తే మాత్రం మళ్ళీ ఒక 3 నెలలు 4 నెలలకు మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకపోవచ్చు. మళ్ళీ ఎటు వచ్చి కమర్షియల్ గ్యాస్ మీద మాత్రం మళ్ళీ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. గత్యంతరం లేకపోతే మళ్ళీ డొమెస్టిక్ గ్యాస్ ధరలు కూడా పెంచే అవకాశం ఉంది. మొత్తం మీద భారీ పెరుగుదల అయితే డొమెస్టిక్లో కనపడదు, కమర్షియల్లో కనిపించే అవకాశం ఉంది. పెట్రోల్ డీజిల్లో ఓ మాదిరిగా 2 నుంచి 3 రూపాయలు 5 రూపాయలు మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అది నిదానంగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు కూడా పెరుగుదల ఉంటుంది, కానీ భారీ పెరుగుదల అయితే ఉండకపోవచ్చు. మరి వేచి చూద్దాం. పరిస్థితులు మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. మనది ఏమైనా చారిత్రాత్మకమైనటువంటి సంఘటనల ఆధారంగా చెప్పేటువంటి విశ్లేషణ మాత్రమే ఇది. ఖచ్చితంగా మార్కెట్ పొజిషన్, రియల్ మార్కెట్ పొజిషన్ ఎలా ఉంటుంది, ఎలా అంచనా వేస్తుంది బట్టి ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు. తగ్గే అవకాశం ఎక్కువ మాత్రం లేదు, పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను. జాగ్రత్త పడాల్సిన వాళ్ళు జాగ్రత్త పడవచ్చు. బంగారం, వెండి, ఫ్యూయల్, డీజిల్ రేటు పెరుగుతాయి. తద్వారా నిత్యావసర వస్తువులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.